హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ బాబుకి హోంవర్క్ అయితే చేయిస్తున్నాను. దేవాంష్కి అయితే అసలు చాలా కష్టంగా ఉంది ఎడ్యుకేషన్. బాబు సరిగ్గా చదవడం లేదు. అందుకే నేను ఈవినింగ్ కనీసం ఒక గంట అయినా కూర్చుంటానమాట చదువుకోవాలి అని చెప్పేసి. ఈ మధ్య పనులు ఎక్కువ అయిపోయినాయి. యూట్యూబ్ లైవ్కి అయితే ఎక్కువ వస్తున్నాను. సో అదంటే మార్నింగ్ టైం అనమాట. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా లైవ్కి వస్తానన్నమాట. లైవ్ అంతా అయిపోయిన తర్వాత సో నేను లైవ్లో కూడా టైం అయితే వేస్ట్ చేయనండి. ఎందుకంటే లైవ్ చేస్తూ ఉంటాను, సేమ్ టైము ఇంకా యూట్యూబ్ కూడా చేస్తూ ఉంటాను. అందుకే టైం అనేది పెద్దగా వేస్ట్ అవ్వదు. సో అది ఒక బెనిఫిట్ అనమాట నాకు తెలిసి. సో హౌస్ వైఫ్ ఉంటే కనుక ఇలాగే చేయండి. మనము లైవ్ల మీద పడి మన పనులన్నిటి స్కిప్ చేస్తే కనుక ఇలాగ ఉంటుంది. సేమ్ టైము ఇంకొకటి ఈ మధ్య ఫోటో లైవ్ అని వచ్చింది. ఇన్ కేస్ మనం ఫ్రెష్ అవ్వలేదు, కష్టంగా ఉంది లైవ్ చేయడానికి, వాచ్ అవర్స్ పోతాయని అనుకున్నప్పుడు ఫోటో అనేది పెట్టేసి లైవ్ అయితే చేయొచ్చు. నేనైతే దానికి కూడా వాచ్ అవర్స్ వస్తాయి, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. సో అది కూడా చేయొచ్చు. సో ఇవి రెండు ఆప్షన్స్ అనమాట. ఇవి రెండు కాకుండా సో మనం నైటీలో ఉన్న, నైట్ డ్రెస్లో ఉన్న, శారీలో ఉన్న, డ్రెస్లో ఉన్న, ఏదైనా సరే ఏ పని చేసినా కానీ వీడియో అనేది షూట్ చేసుకోండి. ఏదో ఒక పక్కన మూలని పడేస్తే కనుక అదే షూట్ అవుతూ ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు ఎడిట్ చేసుకొని మిగతాదంతా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఖర్చులు అనేది చాలా ఎక్కువైనాయి. ఒక ఒక సగటు మనిషి, మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు సో సిటీస్లో బ్రతకాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ సాఫ్ట్వేర్ అయితే మినిమం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 30K ఉంటుందండి. ఒక అంతో ఇంత ఎక్స్పీరియన్స్ అయితే 50K ఉంటుంది. సో ఈ 50,000తో జీవించాలి అని అంటే కనుక చాలా కష్టం. సో అందుకోసం అని చెప్పేసి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో మనం మహిళగా ఇంట్లో ఉంటూ ఏం పని చేయలేకపోతున్నాం, ఎలాగూ సంపాదించలేకపోతున్నాం, ఎప్పుడు హస్బెండ్ మీదే ఆధారపడాల్సి వస్తుంది అని అనుకోకుండా యూట్యూబ్ నుంచి అంతో ఇంతో తీసుకోవాలని అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ అని చెప్తాను. ఇంకొకటి ఇందులో మైనస్ కూడా ఉన్నాయి. సో కొన్ని మనం ఒక సోషల్ మీడియాలోకి వచ్చామంటే కనుక ఎంతో కష్టంగా ఉంటుంది. ఏంటంటే సో ఇంట్రో నెగిటివిటీ ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే సోషల్ మీడియాలోకి రండి. ఇంకొకటి లైవ్లో చాలా వరకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయంటారు. కుక్కలు మొదుగుతూనే ఉంటాయి, అవి పట్టించుకోకూడదనమాట. మన పని మనం చేసుకుంటూనే వెళ్ళాలి. ఇందులో మనమేం తప్పైతే చేయడం లేదు కదా. సో మన కోసం ఏంటంటే మనకు ఒక రూ. 10 డబ్బులు వస్తున్నాయంటే 10 మంది వెనక్కి లాగే వాళ్ళే ఉంటారు. సో అందుకే నేను హౌస్ వైఫ్కి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే చెప్తానమాట. సో యాక్చువల్గా నేను థంబ్నెయిల్ అయితే చెప్పేశాను కదా. 1 మంత్కి ఒక సగటు మనిషికి ఇక్కడ సిటీస్లో ఎంత అవుతుంది అంటే, ఇక్కడ నేనుండే ఏరియాలో అయితే మినిమం 22K అండి 1 BHK. అదే 2 BHK అయితే ఇంకా 30K ఉంది ఎగ్జాంపుల్. అండ్ కొన్ని చోట్ల అయితే ఇంకా 15 పైనే ఉన్నాయి. 1 అవర్కి అయితే ఇంకా 15,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. చాలామందికి తెలియదు అనుకుంటాను. 1 అవర్కి అంటే ఏంటి అంటే జస్ట్ మనకు బెడ్రూమ్ ఉండదు, హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, వాష్రూమ్ ఉంటుంది, ఇంకా ఏం ఉండవు. ఇదే అనమాట 1 అవర్కి. దానికి సో 15,000 ఒక మంత్కి రెంట్ అనుకోండి. 3 మంత్స్ అడ్వాన్స్ అయితే తీసుకుంటారు. అండ్ పోయే ముందు ఏంటంటే మనం వెకేట్ చేసే ముందు వాళ్ళు వచ్చేసి ఒక 1 మంత్ రెంట్ అయితే పట్టేసుకుంటారు. మనం వెళ్ళే ముందు 45,000 మనం కట్టేస్తే మనకొచ్చేసి ఒక 15,000 మాత్రమే వస్తాయి. ఇంకొకటి సో 1 అవర్కే తీసుకుంటే కనుక ఇంత, అదే 1 BHK తీసుకుంటే కనుక సో మినిమంలో మినిమం 20,000 వేసుకోండి. నేను లాస్ట్ 2018 19 అలా ఉన్నప్పుడు ఎలా ఉన్నిందంటే మాకు 10,000 ఉన్నింది. అప్పటికిప్పటికి 5-6 ఇయర్స్ టైం పట్టింది కాబట్టి మినిమం ఒక 15K తీసుకోండి. అక్కడ ఏంటంటే 1 BHK చాలా తక్కువ, అందుకే కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నింది. అండ్ ఇంకొకటి కొంచెం వెంటిలేషన్ అనేది అసలు ఉండేది కాదు, అందుకే మాకు అలా ఉన్నిందనమాట. ఇప్పుడు వచ్చే 1 BHK కానీ 2 BHKs కానీ ఫుల్ వెంటిలేషన్గా ఉన్నాయి. ఇన్ కేస్ మీకు కనుక కంఫర్ట్గా అనిపిస్తే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు నేను ఒక అపార్ట్మెంట్ అనేది వీడియో తీస్తాను. అంటే మనకి ఏంటి అంటే అపార్ట్మెంట్ బాగా అవుట్ సైడ్ ప్లేయింగ్ గేమ్స్ ఉంటాయి. అక్కడే డే కేర్ స్కూల్స్ కూడా ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద
పెద్ద అపార్ట్మెంట్స్. కాకపోతే దానికి దీనికి ఒక 2K డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు 20,000 అనేది మనకి ఇంటికైతే కట్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ క్యాన్ వచ్చేసి మినిమం వచ్చేసి 30-40 రూపీస్ ఉంటుందన్నమాట. మనకు 1 డే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ హస్బెండ్ పిల్లలనుకుంటే జస్ట్ 1 డే మాత్రమే వస్తుంది. ఇన్ కేస్ మీ అత్తయ్య మావయ్య రిలేషన్స్ వస్తే కనుక 2 క్యాన్స్ పడతాయి. అలా మంత్కి ఎంత అవుతుందో లెక్కేసుకోండి. ఇంకా పాల ప్యాకెట్స్ అవన్నీ అయితే మామూలే అనమాట. వెజిటబుల్స్ మాత్రం ఇక్కడ తక్కువ అండి. నేను వాటిల్లో మాత్రం అంటే నాకైతే ఇంకా తక్కువ. సో ఇక్కడ వచ్చేసి ఇంకా తక్కువే అనమాట. మన ఏపీలో ఉన్నంత ఎక్కువైతే ఉండదు. నేనైతే మా స్టేట్కి రిలేటెడ్గా మీకు చెప్తున్నాను. సో ఇంకా ఖర్చులైతే ఏమున్నాయంటే ఇంకా మీ అవుట్ సైడ్ చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇన్ కేస్ మనం సిటీస్లో ఉన్నామంటే వీకెండ్ కంపల్సరీ బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అది పిల్లల కోసమైనా సరే, మన కోసమైనా సరే. సో అలా వచ్చినప్పుడు కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఒక్కసారి రెస్టారెంట్కి వెళ్తే కనుక చిన్న బిర్యానీ అది ఇది ఆర్డర్ చేసుకున్నా కానీ మినిమం బిర్యానీస్ ఒక 2 ఆర్డర్ చేసుకున్న 1000 వరకు వెళ్ళిపోతుందన్నమాట కాస్ట్. అందుకే చూసుకొని ఖర్చులు అయితే పెట్టుకోవాలి. ఈజీగా ఒక సగటు మనిషికి 30-40 వరకు ఖర్చు అవుతుంది. నేను చూశాను, మేము అనుభవించామన్నమాట. అందుకే నేను చెప్తున్నాను. ఈ మధ్య చాలామంది సిటీస్కి వెళ్ళాలి, అక్కడే స్టే చేయాలి, బాగుందని అనుకుంటున్నారు. సో ఎవరి మెంటాలిటీ వాళ్ళది. నాకేంటంటే నాకు బిజినెస్ ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది. 70% నాకైతే మా హోమ్ టౌనే ఇష్టం అనమాట. సో ఎందుకంటే అక్కడుండే గాలి వాతావరణం ఇక్కడైతే మనకు చిక్కదు. యాక్చువల్గా రీసెంట్గా ఈ మధ్యకాలంలో మా బాబుని ఇప్పటికీ చిన్న బాబు కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను నేను, దేవాంశు. సో బాబుకి కనీసం ఒక మాటలు కూడా సరిగ్గా కష్టమైపోయినాయి అనమాట. అదే పిల్లలతో పాటు వెళ్ళింటే కనుక ఇప్పటికిప్పుడు బాగా యాక్టివ్గా ఉండేవాడు. సో ఇక్కడ స్కూల్కి పంపిస్తే హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, కన్నడ ఉంటుంది. 70% ఇక్కడ హిందీనే మాట్లాడేస్తారు. సో ఇక్కడ కన్నడ కాబట్టి కన్నడ వాళ్ళు చాలా తక్కువ అనమాట. కన్నడనే కాకపోతే ఏంటంటే స్కూల్లో మనకి హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. సో కన్నడ ఉండేవాళ్ళు లోకల్గా ఉంటారు. సో కన్నడ తక్కువ. నేను చెక్ చేసింది ఏంటంటే స్కూల్లో 70% హిందీనే మాట్లాడేస్తున్నారు. హిందీ అయిపోతే లేకపోతే ఇంకా ఇంగ్లీష్ అనమాట. అందుకే బాబు సరిగా మాట్లాడడం లేదు. వాడికి వస్తే హిందీ వస్తుంది, లేకపోతే ఇంగ్లీష్ వస్తుంది. ఈ తెలుగు అనేది మేము ఇంట్లో ఉండి నేర్పించుకున్నాము. కొన్ని వర్డ్స్ అనేటివి మేము తెలుగులో కన్నా ఇంగ్లీష్ చెప్తేనే వాడికి అర్థమయ్యేటి. ఇంకొకటి వాళ్ళ మేడం స్ట్రాంగ్గా చెప్తుందనమాట, మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడండి, బాబుకి ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడకపోతే కనుక నేను ఫైన్ వేస్తానని. అదొక భయం మాకు. సో ఇలా ఉంటుంది. ఇంకొకటి క్లైమేట్ మన ఇంటి దగ్గర కంటే ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. రీసెంట్గా నేను ఏపీకి వచ్చినప్పుడు ఏంటంటే కూల్ అనేది చాలా తక్కువగా ఉంది, చలి తక్కువగా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను వీడియో షూట్ చేసే టైంకి కూడా చల్లగానే ఉంది. ఏసీలో కూర్చుంటే చల్లని గాలి ముఖానికి వస్తూ ఉంటుంది. అలా ఉందన్నమాట ఇక్కడ. అందుకే మన 90% మన హోమ్ టౌన్లో ఉండడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేను ఈ వీడియో నుంచి ఏం చెప్తున్నాను అంటే ఒక సగటు మనిషి సో మనం సిటీస్లో స్టే చేయాలనుకుంటే ఇంత కాస్ట్ అవుతుంది. మినిమం 30-40K వరకు మనకి ఖర్చు అవుతుంది. ఒక 10K మాత్రమే మనం సేవ్ చేసుకోగలము. ఆ 10K కూడా మీకు ఎక్కడ అయిపోతుంది అనేది కూడా చెప్తాను. హాస్పిటల్కి వెళ్తే కనుక 1500 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఇంకొకటి డాక్టర్ ఫీజు వచ్చేసి 700-1000 మధ్యలో ఉంటుంది. ఇంకా మెడిసిన్స్ అవన్నీ కలిపితే ఒక 300-400 అవుతాయి. ఈ నుంచి హాస్పిటల్కి క్యాబ్కి వెళ్ళడానికి మినిమం 200 ఉంటుంది, మళ్ళీ రావడానికి 200 ఉంటుంది. అలా మంత్కి చిన్న జలుబు చేసినా దగ్గు వచ్చినా ఒక 2K-3K దాకా ఖర్చు అయిపోతాయి. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఇన్ కేస్ మీ ఇంట్లో ఏమన్నా బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు వాళ్ళంటే వాళ్ళకి ట్యాబ్లెట్స్ అవి ఇవి తీసుకోవడానికి సరిపోతాయి. ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా చెప్తాను. హోమ్ టౌన్కి వెళ్దామంటే రీసెంట్గా నేను మా హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడు నాకు 1600 పడిందండి. నాకు 1600 పడింది. అది ఒక సీటు బుక్ చేసుకుంటే. ఇంకా 2 సీట్లు బుక్ చేసుకుంటే ఎంత అవుతుందో జస్ట్ థింక్ చేయండి. దగ్గర వచ్చేసి ఒక 4K దాకా ఛార్జ్ అవుతుంది. మనం ఏమన్నా సైలెంట్గా పోతామో అది కాదు. బయటకు వెళ్తే బాబు వాటర్ బాటిల్ అంటాడు, చిప్స్ అంటాడు, బిస్కెట్ అంటాడు, అవి అంటాడు ఇవి అంటాడు. అక్కడ ఈజీగా 200 అయిపోతుంది. నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను.
సో ఏంటంటే బాబు ఏదో పాప్కార్న్ ఉంటే అవి ఏదో అడిగితే తీసిచ్చానమాట. అది స్వీటు హాట్ 2 టైప్స్ ఉంది. సో అది తీసిస్తే ఒక చిన్న కప్పు టీ కప్పు మైన ఉందండి. ఆ టీ కప్పు మైన ఉండేది 50 రూపీస్ అనమాట. 100 రూపీస్ అక్కడే అయిపోయాయి. జేబులో నుంచి తీసి బయట పెట్టడమే కానీ బయట నుంచి తీసుకొని జేబులో పెట్టడాలు ఉండవు ఇక్కడ. సో మనకి ఇంటి దగ్గర ఏంటంటే హోమ్ టౌన్లో విలేజెస్లో ఉన్నప్పుడు నేను మీకు వీడియోలో కూడా చూపించాను. ఆ చేదకపోతే గోంగూర ఉంటుంది, ఈ చేదకపోతే బెండకాయలు ఉంటాయి, ఈ చేదకపోతే మటక్కాయలు ఉంటాయి. సో అలా మనకు ఇల్లు గడిచిపోతుందనమాట. టమోటాలు కూడా మనం ఎక్కడన్నా బయట వేసుకుంటే కనుక ఒక 2, 3 చెట్లు ఒక 2 డేస్కి వచ్చేస్తాయి. సో అలా ఉంటుంది. నేను లాస్ట్ నా మ్యారేజ్కి ముందు మా ఇంటి దగ్గర పెద్దది చెట్టు ఉండేదండి, చిక్కుడుకాయలు. మా అమ్మ చేస్తే డైలీ అవే చేసేది. ఒకరోజు చిక్కుడుకాయ తాలింపు అంటది, చిక్కుడుకాయ పులుసు అంటది, ఇంకోటి అదేంటో మరి చిక్కుడుకాయ పులగూరంట, అది కూడా చేసి పెట్టేసింది. సో అలాగా మనకి వెజిటబుల్స్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఆర్గానిక్గా తినొచ్చు అనమాట మనం ఇంట్లో ఉన్నప్పుడు. ఇక్కడ ఏంటంటే జేబు నుంచి తీసి డబ్బులు పెడితేనే, అది కూడా డబ్బులు పెట్టింది కూడా నువ్వు కొనేది ఆర్గానిక్ కాదు, అన్నీ మందులు వేసినటివే ఉంటాయి. సో అవి కొనుక్కొని కూడా మరి హాస్పిటల్కి కూడా పెట్టాల్సి వస్తుంది. సో ఇంతేనండి. నేనేదో సిటీస్కి రావద్దు, ఇక్కడే ఉండొద్దు అని చెప్పడం లేదు. సో సిటీస్కి రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే, సో సిటీస్లో ఫ్యామిలీస్ పెట్టాలనుకునే వాళ్ళకి ఇంత ఖర్చు అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక సగటు మనిషి మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే క్యాలిక్యులేషన్ వేసుకుంటారనమాట. ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుందని. రీసెంట్గా నేను లైవ్ పెట్టినప్పుడు ఒక క్వశ్చన్ వచ్చిందనమాట, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది. సో అందుకోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను. 70% అయితే ఎడ్యుకేషన్ బాగుంటుంది. పిల్లలకైతే కనుక హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, కన్నడ వస్తుంది. నా పక్కన పిల్లని నేనైతే చూస్తున్నాను, వాళ్ళు 3 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్గా మాట్లాడేస్తారనమాట. సో మన దగ్గర ఉంటే అన్ని లాంగ్వేజెస్ రావు కదక్క అంటే మామూలే, కానీ పల్లెటూరు నుంచి చదువుకున్న ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాకపోతే ఏంటంటే ఖర్చులు అనేవి ఇలా ఉంటాయని మాత్రమే చెప్తున్నాను. డిఫరెన్సెస్ అనేవి చెక్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఈరోజంతా నేను నిన్న వీడియో పెట్టలేదు, మొన్న వీడియో పెట్టలేదు. ఫుల్ క్లైమేట్ అనేది కూల్గా ఉంది. నాకైతే ఇది 2 డేస్ వీడియో అనమాట. సో అందుకోసమని చెప్పేసి ఇప్పుడు కూర్చొని అదే పనిగా వీడియో అనేది ఎడిట్ చేశాను. ఎడిట్ చేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో మనకి కంపల్సరీ 2 డేస్కి ఒకసారి వీడియో అనేది అప్లోడ్ చేయాలి కదా అందుకు. అండ్ రీసెంట్గా నేను కట్టుకునే శారీ చాలా బాగుంది అక్క అని కామెంట్స్ వచ్చాయి. అది ఎప్పుడో 150నో 250నో శారీస్ అండి అది. కాకపోతే ఏంటంటే నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను. అప్రాక్సిమేట్గా 6 ఇయర్స్ అయిపోయింది నేను తీసుకొని. సో అప్పుడప్పుడు శారీస్ నేను మార్నింగ్ టైం పోస్ట్ చేసినప్పుడు శారీసే వేర్ చేస్తానన్నమాట. దాని కాస్ట్ కూడా అడిగింది ఒక అమ్మాయి అయితే. సో అది ఎంతో ఆల్మోస్ట్ ఒక 300 to 400 బిలో ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే అంత ఐడియా లేదు. సో అప్పుడు చెప్పాలనుకున్నాను, వెంటనే వీడియో ఎండ్ చేశాను అనమాట. సో ఇంకొకటి ఇప్పుడైతే ఇంకా నేను మా హాస్టల్ అయితే చూపిస్తున్నాను. సో మార్నింగ్ వేస్తే అన్నీ నేను మార్నింగ్ బట్టలు అవన్నీ ఆరేయడానికి పైకి వెళ్ళాను కదా, వచ్చేటప్పుడు ఏంటంటే అన్నీ చెక్ చేసుకొని వస్తానన్నమాట. చెక్ చేసుకొని వచ్చినప్పుడు కొన్ని రైడ్స్ అయితే ఆన్ చేస్తారు, మనకు వెయ్యడమే ఆఫ్ చేయడం తెలియదన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఆఫ్ చేసే డ్యూటీ నాది. సో ఆఫ్ చేయకపోతే సో అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది కదా, పవర్ బిల్లు అది కట్టుకునేది నేనే. అందుకోసమే చెప్పేసి జాగ్రత్తగా అక్కడికి చెప్తూనే ఉంటాను నేను, ఆఫ్ చేయండి ఆఫ్ చేయండి. మెయిన్ రో అయితే కనుక ఆఫ్ చేసుకుంటుంది కదా అని. 70% వరకు ఎప్పుడు వచ్చినా సరే వాష్రూమ్లో లైట్ ఉంటుంది. వాష్రూమ్లో మనిషి ఉండడు కానీ లైట్ అయితే ఉంటుంది. ఎందుకంటే కరెంటు బిల్లు పే చేసేది నేను కదా. అందుకు ఎంత నెగ్లిజెన్సీ అంటే మనం చదువుకున్నా కానీ మినిమం కామన్ సెన్స్ ఉండదు. అలాగని అందరినీ అనను, కానీ కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. బయటికి వెళ్ళే ముందు అన్నీ ఆఫ్ చేసి వెళ్ళిపోతారనమాట. రీసెంట్గా నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ బెంగళూరుకి వచ్చాను. అప్పుడు ఒక చిన్న ఏదో పని మీద వచ్చినప్పుడు చిన్న హోటల్లో స్టే చేసామండి. నాకు కొంచెం వదిబద్ధకం ఎక్కువ. నాకు ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకైతే ఎక్స్క్యూజ్ చేయొచ్చు అనమాట. సో పిల్లలు ఉన్నప్పుడు ఈ సంఖ్యలో ఒకరిని ఈ చేతితో ఒకరిని పట్టుకొని అవన్నీ చూసుకోవాలంటే కష్టము. నేను ఇంకా అలాగే వచ్చేసాను. మా హస్బెండ్ అడిగాడు లైట్స్ అవన్నీ ఆఫ్ చేసావని. లేదని చెప్పాను. అలా చేయకుండా రావద్దు, మన ఇంట్లో అయితే చేసుకుంటాం కదా అని చెప్పాడు. అది గుర్తుకొచ్చింది. సో మార్పు అనేది మన దగ్గర నుంచే మొదలవ్వాలి. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా సరే ఎక్కడికైనా లైట్ అనేది ఆఫ్ చేస్తూ ఉంటాను. సో అప్పుడప్పుడు మా వాళ్ళ క్లాస్ పీకుతూనే ఉంటాను. ఎంతన్నా పీకు, వాళ్ళు మాత్రం అంతే, నువ్వు పీక్కుంటే పీక్కో, నువ్వు ఖాళీగా ఉంటే చెప్తూనే ఉంటావు అని చెప్పేసి వాళ్ళ పాటికి వాళ్ళు చేస్తూనే ఉంటారు.
ఇంకా ఫైనల్‌గా లైట్స్ అన్నీ ఆఫ్ చేశాను. కొంచెం పనుంది పైన. అప్పుడప్పుడు ఎప్పుడు క్లీనింగ్ వాళ్ళ మీదే డిపెండ్ అవ్వను నేను. నా పని కూడా చేసుకుంటూ పోతాననమాట. సో, అందుకే ఇవన్నీ ఆఫ్ చేయడానికి డ్యూటీ వేసుకున్నాను. యాక్చువల్‌గా పనబ్బాయికి చెప్తాను, తను చేస్తాడు. కానీ వద్దులే పాము ఎంత పని చేస్తాడని చెప్పేసి నేనే వస్తాను. అండ్ మార్నింగ్ టైం నన్ను చూసి భయపడకండి. ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయాను. యాక్చువల్‌గా నాకు మార్నింగ్ ఏంటంటే 7 అయిపోయింది. పిల్లలు స్కూల్‌కైతే స్టార్ట్ అయిపోయారు. వెళ్ళిపోయాక నాకు రూమ్స్‌కొచ్చారనమాట. అప్పుడప్పుడు మార్నింగ్ 7కి వస్తారు కస్టమర్సు. అండ్ నైట్ కూడా వస్తారు. సో, అలాంటప్పుడు 12 అయిందా, 1 అయిందా అని మనం చెక్ చేసుకోకూడదు. సో, ఎప్పుడొచ్చినా సరే మనం వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అంటే మనం రెడీగా ఉండాలనమాట. వాళ్ళని వెయిట్ చేపించకూడదు. యాక్చువల్‌గా బస్సొచ్చింది పిల్లల కోసం కాసేపు ఉండమంటే తను వెయిట్ చేసిందనమాట. డైలీ కస్టమరే. ఇంక అందుకోసం అని చెప్పేసి ఇంక పక్కన పెట్టేసి వాళ్ళకైతే రూమ్స్ అవి చూపించి ఎక్కిచ్చేసాననమాట. సో, నిన్న రీసెంట్‌గా నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి అడిగాడు. సో, మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడతారు కదా! ఒకసారి మాట్లాడండి అని. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను అలా కస్టమర్స్ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అప్పుడు మాట్లాడేస్తాను వినండి. ఎందుకంటే నాకు అదే పనిగా కూర్చొని చెప్పాలంటే మనకి ఫ్లూయెంట్‌గా అనిపించదు. అది న్యాచురల్‌గా ఉంటేనే బాగుంటుంది. అందుకే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను చెప్తాను చూడండి. నైట్ ఆల్మోస్ట్ పడుకునేసరికి 11, 11:30 అయిపోతుంది. అందుకే చాలా టైర్డ్ అయిపోతున్నాను. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు వ్యూస్ ఎంత కష్టపడినా గానీ వ్యూస్ మాత్రం ఇంతే వస్తున్నాయి. రీసెంట్‌గా యూట్యూబ్ లైవ్ చేస్తే అసలు వాచ్ అవర్సే ఇవ్వడం లేదని చెప్పాడు. అదేమో నిజం అనుకుంటున్నాను నేను.